మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. నా పేరు లలితారాణి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఇంట్లో మాకు మా మేనల్ని పుట్టితే ఎలా ఉంటుందో అలా ఉందండి. అంత ఆనందంగా ఉంది మాకు. మేమందరం మా జనసేన వీర మహిళలు అందరం కలిసి వచ్చామండి. స్వామినాయుడు సార్ పిలిచారు రమ్మని వచ్చారు. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి అందరం కూడా. అసలు ఫస్ట్ ఇన్ని కామెంట్లు వచ్చినాయి సార్, అవన్నీ చాలా బాధపడ్డాము. ఈరోజు అన్న కామెంట్లను తీసుకోగలుగుతారా తిరిగి? వాళ్ళు తీసుకోలేరు కదా. ఆ రోజు చాలా బీభత్సం కామెంట్లు చేశారు, వీళ్ళకి వంశమే లేదు అది ఇది అన్నారు. ఇప్పుడు అన్న వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూ చూడండి, మా వంశోద్ధారకుడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. బుల్లి చిరంజీవి గారు వచ్చారండి. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము. మాకు మా మనవడు వచ్చాడు. మా మనవడు 2 మనవరాళ్ళు ఉన్నారండి. మాకు చాలా అదృష్టం అండి. మాకు ఇది మెగా ఇయర్ అని చెప్పాలండి. ఇది మనకి ఇది మెగా ఇయర్, మెగా పండగ మెగా ఇయర్ అండి. ఇది ఈ సంవత్సరం మనది మెగా ఇయర్ అండి. మొత్తం టోటల్ మీద 3వ తరం వారసుడు వచ్చాడు. మా మనవడు 2 మనవరాళ్ళు మాకు ఉన్నారండి. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పాలి అంటే మాకు అన్ని విధాలా కూడా అంజనమ్మ గారి ద్వారా అంజనమ్మ గారు మాకు ప్రసాదించిన వరం అండి. ఇది కావాలని అడిగారండి. భగవంతుడు ఎవరికి ఎలా చేయాలో అలా చేస్తాడండి. మాకు భగవంతుడు ప్రసాదించాడండి. మాకు బుల్లి చిరంజీవి గారు పుట్టారని మేము అనుకుంటున్నామండి. మా అన్నయ్య మాకు వారసులను ఇచ్చారు. అందరికీ కూడా మళ్ళీ బుల్లి చిరంజీవి గారు మాకు వచ్చారు. చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. మేమంతా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళమండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి. అనంతపురం జిల్లా గుంతకల్ మెగా ఫ్యామిలీ నుంచి మరో కొదవ సింహం వచ్చింది. మరి ఇవన్నీ మాకు శుభసూచకాలే. అన్నయ్య వేసిన బాటలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందంచెలో ఉంటారని. మరి ఈరోజు చాలా పండుగ వాతావరణం. మరి ఒకటేసారి ఇద్దరికి జన్మనిచ్చిన ఉపాసన మేడం గారికి చాలా సంతోషం. మేడం గారు ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతూ మరి ఇక్కడ వచ్చిన మా మెగా ఫ్యామిలీ అందరికీ ఇక్కడ మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అందరినీ పిలిపించి మేడం గారు ఇక్కడ మాకు విందు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతూ జై జనసేన, జై చిరంజీవ, జై చిరంజీవి. 3వ తరం వారసుడు వచ్చాడు. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది మాకు. చాలామంది మాది గుంటకల్, అనంతపురం జిల్లా గుంటకల్. నా పేరు లక్ష్మణ. చాలా ఆనందంగా ఉంది. చాలామంది చాలా కామెంట్ చేశారు. కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఇది ఒక సబ్జెక్ట్ ఇస్తున్నాం మా తరఫున, మెగా ఫ్యామిలీ తరఫున. చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి నుంచి నేను జిల్లా అధ్యక్షునిగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఒక వారసుడు జన్మించడం అనేది నిజంగా అందరి అదృష్టము. అందరి ఇంట్లో ఒక పండగలాగా చేసుకోబోతున్నారు. ఈరోజు డేట్ కూడా చిరకాలంగా గుర్తుండిపోతుంది. ఆగస్టు 22 కాకుండా సెప్టెంబర్ 2 కాకుండా ఈ డేట్ కూడా చిరకాలంగా మదిలో నిలిచిపోతుంది. జై చిరంజీవ.